ఉదయకాల సమయంలో ప్రశస్తమైన దేవుని నామమున మనందరికీ ఆయన ఆశీర్వాదములు కలుగును గాక. యెషయా గ్రంథము 66 వచనంలో వ్రాయబడినటువంటి మాట, నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నిత్యమైన వెలుగుగా నీకుండును, నీ దుఃఖ దినములు సమాప్తమాయను. ఏ దేవుని బిడ్డలారా, నీ దుఃఖములు ఆయన చూచి నీ దుఃఖ దినాలకు ఒక పరిపూర్ణమైనటువంటి విడుదల కలిగించే రోజు ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. దుఃఖముతో ఉన్న సమయంలో, కృంగిపోయిన సమయంలో, ఇదిగో ఏమి జీవితంలో నేను సాధించలేని అని కృంగి వేసారి చితికిపోయిన నీ బ్రతుకులో ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టిన రీతిగా దేవుని మొరపెట్టు. నీ దుఃఖములు దేవునికి తెలుసు, ఆ దుఃఖము నుండి వచ్చే కన్నీటి విల దేవునికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టాడు, ఆ దుఃఖముల నుండి పరిసమాప్తమై వారు విడుదల పొందారు. అలాగని హన్న దుఃఖముతో ఉన్నది, ఆ దుఃఖముతో ఉన్న బాధను అనుభవిస్తూ ఇశ్రాయేలు దేవుని ప్రార్థించింది. ఆ యొక్క దుఃఖం నుండి విడుదల కలిగి గొప్ప ప్రవక్త ఆమె గర్భమును జన్మించారు. మార్తా మరియలు వారి దుఃఖమును బట్టి తమ తమ్ముడు మరణించాడని దేవునికి మొరపెట్టుకున్నారు. ఇదిగో దేవుడి వారి గృహములకు వెళ్ళాడు. వారి మొరను విని వారి దుఃఖమును చూసి ఆ మరణం నుండి ఆ కుమారుని విడుదల కలిగించి వారి దుఃఖములకు ఫలసమాప్తి పలికాడు. ఈ దేవుని బిడ్డ, నీవు మొరపెట్టాలి, దేవుని వేడుకోవాలి, ప్రార్థించాలి. నీ దుఃఖములు ఆయనకు తెలుసు కనుక ఆ దుఃఖములో వచ్చే కన్నీటి విలువ తెలిసినటువంటి దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు పరిసమాప్తమైనవి, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఇక మీద నీకు ఆ దుఃఖం ఉండదు. ఇదిగో నీతి సూర్యుడైనటువంటి యేసుని మీద ఉదయిస్తాడు, చంద్రుని కాంతి కలిగినటువంటి యేసుని మీద ఎల్లవేళలా ఉంటాడు. అలాగే ఆయన నిత్య వెలుగు నిత్యము నీ మీద ఉంటుంది. ఇక మీద నీకు దుఃఖం అనేది ఉండదు, బాధలు అనేది ఉండవు, ఏ కష్టం ఉండదు, ఏ కృంగుదల ఉండదు. ఉదయకాల సమయమందు ఈ మాటలు వినుచున్న నీకు దేవుడు విడుదల కలిగించి ఆత్మకు నెమ్మదినిచ్చి నీ దుఃఖములు తీసివేయును గాక.